Hello, hi, very good morning. Welcome to ABS classes. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ వీడియోని చాలా బాగా సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను కూడా కొద్దిగా ఎంకరేజ్ చేయండి. ఇలాగనే కొద్దిగా ఎంకరేజ్ చేయండి. సో మంచి మంచి కంటెంట్తో మీకు ముందుకు వస్తాను. ఓకే. సో సో myself, I'm Raghu. I got a decent score in 2018 and 19 CGL. ఓకే. సో ఇప్పుడు నేను ఫస్ట్ వీడియోలో ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎన్ని విధాలుగా సాల్వ్ చేయాలో ప్రతి మెథడు డిస్కస్ చేశాను. ఎవరైనా ఈ క్లాస్కే ముందు అటెండ్ అయితే ముందు ఆ క్లాస్ 1ని చూడండి. క్లాస్ 1 చూసే క్లాస్ 2కి రండి. ఓకే. ఇందులో ఇప్పుడు ఏంటంటే అదే ఇప్పుడు ఏంటైతే డిస్కస్ చేసామో దాని మీద నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. అన్ని మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ టఫ్ మోడల్స్ కూడా. ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం ఎంత ఈజీగా సాల్వ్ చేస్తామో మీకు తెలుస్తుంది. ఓకే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. ఒక్కసారి జూమ్ చేస్తాను. ఓకే. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ క్వశ్చన్ చదవండి. అమౌంట్ రిసీవ్డ్ ఎట్ 8% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ చొప్పున ఆఫ్టర్ 2 years. 2 years తర్వాత ఎంత అయిందంట? 729 729,000 అయింది. వాట్ వాజ్ ద ప్రిన్సిపల్ అంటే అమౌంట్ ఇచ్చేసాడు, ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ మెథడ్లో చేస్తే మనకి ఈజీ అవుతుంది చెప్పండి ఒకసారి. ఒకసారి ఆలోచించండి. మెథడ్ 1లో రేషియో మెథడ్ చేసాము. నేను ఈ క్వశ్చన్ని 10 సెకండ్స్లో పెడతాను, ఎందుకంటే నాకు తెలుసు ఎలాగంటే 8% అని ఇచ్చాడు కదా. 8% ఇస్ నథింగ్ బట్ ఎంత వస్తుంది? 25, 27 అంతే కదా రేషియో. సో 25 స్క్వేర్ అంటే 625, 27 స్క్వేర్ అంటే 729. 729కి 100 కదా మల్టిప్లింగ్ ఫ్యాక్టర్. సో 625,000 ఆన్సర్. నేను డైరెక్ట్గా ఆన్సర్ని ఇలా పెడతా. ఎప్పుడు మీరు కూడా చెయ్యొచ్చు, ఇది పెద్ద విషయం ఏం కాదు. 8%ని మనకి ఫ్రాక్షన్లో కట్టడం ఫాస్ట్గా రావాలి. 8%కి ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 8%కి ఫ్రాక్షన్ ఎంత అవుతుంది అంటే 8/100 కదా. 8/100 ఈజ్ నథింగ్ బట్ 2/25. సో అప్పుడు ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ రేషియో ఎంత అవుతుంది? 25:27 కదా. సో ఇది 2 years కానీ అన్నాడు కనుక 25:27 ఫస్ట్ ఇయర్, ఇదేమో సెకండ్ ఇయర్ కదా. సో ఇప్పుడు ఎంత అవుతుంది ఓవరాల్గా? 25 స్క్వేర్ అంటే 625 స్క్వేర్ అండ్ 27 స్క్వేర్ అంటే ఎంత? 729. ఈ 25 స్క్వేర్ని తీసేస్తే ఇది 625 అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇదే కదా అమౌంట్ ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు? 729,000. డైరెక్ట్గా దీన్ని ఎంత చేత మల్టిప్లై చేయాలి? 100 చేత మల్టిప్లై చేస్తే మనకి ఆడిచ్చిన వాల్యూకి ఈక్వల్ అయిపోతుంది కదా. సో ప్రిన్సిపల్ ఎంత అన్నాడు. సో మనకు వచ్చిన ప్రిన్సిపల్ని ఇంటూ 100 చేసేయండి. ఇదే కదా మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్. సో అందువల్ల 625 ఇంటూ 100 ఈజ్ నథింగ్ బట్ 625,000. దాట్స్ ఇట్. ఇందులో పెద్ద కష్టమే ఉంది. ఓకేనా. రేషియో మెథడ్ చూసారా ఎంత బాగా యూజ్ అయిందో. అదే దీన్ని ఇంకొక మెథడ్లో ఎలా చేయొచ్చండి అంటే నెక్స్ట్ ఎఫెక్టివ్ రేట్ కట్టుకోవచ్చా లేదా? ఎఫెక్టివ్ రేట్ కట్టుకుంటే కొద్దిగా కష్టం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎఫెక్టివ్ రేట్ ఎఫెక్టివ్ రేట్ అంటే ఇప్పుడు ఒక వేరే పేజ్ తీసుకుందాం. సారీ. ఇప్పుడు ఎఫెక్టివ్ రేట్ మనకి ఎంత ఇచ్చాడు యాక్చువల్గా? 8% కదా. 8% 2 yearsకి ఫార్ములా చెప్పాను మీకు. నేను డైరెక్ట్గా 16.64% అని డైరెక్ట్ వేస్తాను, ఎందుకంటే నాకు తెలుసు ఎలాగంటే 8% ప్లస్ 8% ప్లస్ 8 ఇంటూ 8/100 కదా. ఈ రెండు కలిపితే 16 ప్లస్ ఇదేంటి 8 ఇంటూ 8 అంటే 64. 64/100 అంటే నథింగ్ బట్ 0.64. సో రెండు కలిపితే ఎంత వస్తుంది? 16.64. డైరెక్ట్ మనం వేయచ్చు.
అందుకే ఈ రెండు మెథడ్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఆడు మనకి ఇచ్చింది ఏంటి? అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ అంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఇది. సో ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేటే కదా అమౌంట్ వస్తుంది. సో ప్రిన్సిపల్ అనేది 100%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత పర్సెంటేజ్? 16.64. సో అప్పుడు ఓవరాల్గా ఎంత వస్తుంది? 116.64% ఇస్ నథింగ్ బట్ అమౌంట్ పర్సెంటేజ్. అమౌంట్ పర్సెంటేజ్ తొలగ వాల్యూ ఎంత? 729,000. అంటే ఇప్పుడు మనకి 100%, నథింగ్ బట్ ప్రిన్సిపల్ పర్సెంటేజ్ కావాలి. ఎంత అవుతుంది? అది ఎలాగైనా చేయొచ్చు. ఓకేనా? కాకపోతే ఇది కొద్ది క్యాలిక్యులేషన్ కొద్ది కష్టం అవుతుంది. సో అందుకే నేను ఈ మెథడ్ని చూస్ చేసుకోవట్లేదు. అర్థమైందా? సో నాకు ఇక్కడ ఏది ఈజీగా ఉంటుందో నేను పిక్ చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే నేను కొద్ది ప్రాక్టీస్ చేయండి. ఈ మెథడ్స్ని కొద్ది ప్రాక్టీస్ చేయగలిగితే మీరు కరెక్ట్ మెథడ్ని పిక్ చేసుకోగలుగుతారు డెఫినెట్గా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? చూడండి, మరొకసారి చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, డైరెక్ట్గా 8%ని ఫ్రాక్షన్స్లోకి మార్చండి. ఫ్రాక్షన్స్లోకి మారిస్తే 2/25 అవుతుంది. సో ప్రిన్సిపల్ అనేది 25 అయితే అమౌంట్ ఎంత అవుతుంది? 27 కదా. 25 + 2 ఇది. సో ఇది ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి. సో సెకండ్ ఇయర్కి 25:27 కదా, ఎందుకంటే సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది మారలేదు కదా. సో 25² ఈజ్ నథింగ్ బట్ 625. 27² ఈజ్ నథింగ్ బట్ 729. ఇప్పుడు మనకు వచ్చిందేమో 729, ఆడిచ్చిందేమో 729,000. అంటే మనకు వచ్చిన వాల్యూని ఇంటూ 100 చేస్తే కదా ఆడిచ్చిన వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో అదేవిధంగా మనకు వచ్చిన వాల్యూని ఇంటూ 100 చేసేయండి. 625 ఇంటూ 100 ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. సో 625,000 ఇస్ ద ఆన్సర్. ఓకే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి జూమ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చదవండి. ముందు క్వశ్చన్ చదవండి, తర్వాత సాల్వ్ చేయండి. ఈ క్వశ్చన్ని కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయగలిగితే 10 సెకండ్స్లో పెడతారు. ఎలా అంటారా? చదివారు కదా క్వశ్చన్ని. ఇప్పుడు 12.5%, నేను అడిగితే డైరెక్ట్గా 17 మల్టిపుల్ ఎత్తుక్కుంటా. 17 మల్టిపుల్ ఎందుకు ఎత్తుక్కున్నానో నీకు చెప్తాను చూడండి. ఇది ఆన్సర్. 17 మల్టిపుల్ ఇది ఒక్కటే ఉంటుంది, ఏది తెగదు. డివిజిబిలిటీ రూల్స్ మీద నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. ఖచ్చితంగా మీరు అది ఫాలో అయితే ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు 3 ఇయర్స్కి దీన్ని రేషియో మెథడ్ చేయొచ్చా లేదంటే బాక్స్ మెథడ్ చేయొచ్చా అని ఒక్కసారి ఆలోచించుకోండి. రేషియో మెథడే బెస్ట్ మెథడ్. ఎందుకంటే 12.5%. 12.5% అంటే దీని ఫ్రాక్షన్ ఎంత? 1/8. నెక్స్ట్ 6 and 2/3%, నథింగ్ బట్ 1/15. అవునా కదా? దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? దీన్ని ఇది ఏమవుతుంది? ఇది 20/3% కదా. ఈ పర్సంటేజ్ సింబల్ తీసిస్తే బై 100 కదా వేయాలి. 1 జార్ 5 జార్. ఓకే, ఇది 1/5. నెక్స్ట్ 9 and 0.9% అంటే 1/11. అంతే కదా. సో ఇప్పుడు ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ రేషియో వేసుకో. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ప్రిన్సిపల్ ఎంత ఉంది? 8 ఉంది. అమౌంట్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. సెకండ్ ఇయర్లో 15, అమౌంట్ ఏమో 16. థర్డ్ ఇయర్లో 11 ప్రిన్సిపల్, అమౌంట్ ఏమో 12. ఇప్పుడు మూడింటిని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏమైనా తెగడానికి చాలా స్కోప్ ఉందా? 8 1 జార్, 8 2 జార్, 3 5 జార్ అండ్ 3 4 జార్. అవునా కదా. ఇప్పుడు ఎంత అయింది? ఇది 55, ఇది ఎంత? 8 8 8 9 జార్ 72. ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఎంత అండి? 17 కదా. సో ఆప్షన్ అనేది ఖచ్చితంగా 17 మల్టిపుల్ ఉంటుందా లేదా? సో 79 జార్ 153. నాకు 2 జీరోస్ నేను పట్టించుకోను. ఈ స్టార్టింగే నాకు ఇంపార్టెంట్. ఇది 17 చేత పోతుందా? లేదు లేదు. ఇది లేదు, ఇది లేదు. సో ఆప్షన్ దట్ ఈస్ అది. ఇది ఒకసారి ఇప్పుడు క్లియర్గా మెథడ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఆడు అమౌంట్ ఎంత ఇచ్చాడు? A sum of money becomes 648. ఓకే అన్నాడు కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు.
ఓకే. ఇప్పుడు 72 ఎంత అవుతుంది? 64800 కదా. అవునా కదా? సో ఇప్పుడు ఇది ఎంత టైమ్స్ పోతుంది? డైరెక్ట్ 9 టైమ్సే కదా, ఐ మీన్ 900 కదా. అవునా కదా? సో మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఎంత? 900. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి పార్ట్స్ ఎంత వచ్చినాయి మనకి? 17 కదా. సో 17 ఇంటూ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్, అదే కదా ఆన్సర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 15300. ఓకే. చూడండి అబ్బా, నేనే నేనేం ముందుగా చూశాను, ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. బట్ మీకు ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయాలో నేను చెప్తున్నాను. ఓకే. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగే మీరు 17 ఫ్యాక్టర్ అనేది చెప్పేయచ్చు. 8, 8 5 ఇక్కడ మీరు ఇది ఖచ్చితంగా ఒక 20 సెకండ్స్లో సాల్వ్ అయిపోతుందబ్బా. ఎస్, నా మాట నమ్మండి, ఖచ్చితంగా మీరు చెయ్యొచ్చు దీన్ని కూడా. ఓకే. సో 17 ఇంటూ 900, 17 ఇంటూ 900 ఇస్ నథింగ్ బట్ 15300. ఓకే. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి వెళ్దామా? ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. లేదు అని అంటే నెక్స్ట్కి వెళ్ళి చూడండి. ఇది అర్థం కావట్లేదు అని అంటే మీరు ఫస్ట్ క్లాస్ చూడలేదండి. ఫస్ట్ క్లాస్ ముందు వాచ్ చేయండి, ఆ తర్వాత ఎగ్జాంపుల్స్కి రండి. ఓకే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇది ఒక క్వశ్చన్. ఆర్డర్లో పెట్టలేదు నేను, మీరు దాని గురించి ఓన్లీ ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ 15% పర్ యానం. 15% పర్ యానం అంట. 2.5 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అయితే కాంపౌండెడ్ ఎంతలి 10 మంత్లీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏంటంటే కాంపౌండెడ్ 10 మంత్లీ అంటే మామూలుగా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10, 15%, 2.5 ఇయర్స్కి ఎంత అని అన్నాడు అంటే బై డిఫాల్ట్ అది పర్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ప్రతి ఇయర్కి వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ని దాన్ని ప్రిన్సిపల్కి యాడ్ చేసేసి నెక్స్ట్ ఇయర్కి దాని మొత్తం ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ దాని మీద కలిపి వాడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడని. కాంపౌండెడ్ యాన్యువల్లీ 10 మంత్లీ అంటే అది యాక్చువల్ ఒరిజినల్ మీనింగ్. సో ఇప్పుడు దీన్ని ఏ మెథడ్లో చేస్తే ఈజీ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఇది 15% ఉంది, కాంపౌండ్ 10 మంత్స్లీ అంటే ఇప్పుడు మంత్లీ ఒక మంత్కి ఎంత పర్సెంటేజ్ అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. 15% బై ఇది 12 మంత్స్కి 15%. సో 12 మంత్స్ బై 12 చేస్తే ఒక మంత్లీకి వస్తుంది. ఇప్పుడు మనకి ఎంత కావాలి, ఎన్ని మంత్స్కి కావాలి? 10 మంత్స్కే కదా, ఎందుకు ఇంటూ 10 చేశాను. 3 4 3 5 54 అంటే నథింగ్ బట్ 12.5 కదా. 12.5% పర్ 10 మంత్లీ. ఇప్పుడు దీన్ని ఏంటి చూడండి, దీన్ని రేషియో మెథడ్ చేస్తే ఈజీ అయిపోతుందా లేదా? ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవుతుంది? 8:9 ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అంటే ఇక్కడ ఎన్ని మంత్స్, ఎన్ని 30 మంత్స్, 10 మంత్స్ వస్తున్నాయి చూడండి. 2.5 ఇయర్స్ అని అన్నాడు కదా. 2.5 ఇయర్స్ అంటే ఎన్ని మంత్స్? ఇది ఒక 24 మంత్స్. 0.5 ఇయర్స్ అంటే ఒక ఇయర్లో హాఫ్, అంటే ఎన్ని? ఇది ఒక 6 మంత్సే కదా. అవునా కదా? 6 మంత్స్ అంటే టోటల్ ఎంత అయింది? 30 మంత్స్. అవునా? 30 మంత్స్. ఇందులో ఈడు ఏమంటున్నాడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఒక ప్రతి 10 మంత్స్కి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఉమ్, ప్రతి 10 మంత్స్కి 10 మంత్స్, ఇది ఒక 10 మంత్స్, ఇది ఒక 10 మంత్స్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ఈ మొత్తం ఎన్ని? 3 టైమ్స్ వస్తుంది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12.5. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12.5. ఇక్కడ అంత 12.5 కదా. సో ఇప్పుడు ఒక పేజ్ ఎక్స్ట్రా తీసుకోండి. సో
12.5 కదా. ప్రతి 10 మంత్స్కి ఎంత వస్తుంది? ఎవ్రీ 10 మంత్స్కి 12.5. 12.5 ఈజ్ నథింగ్ బట్ 1/8 ఈజ్ అ ఫ్రాక్షన్. 1/8 ఫ్రాక్షన్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ రేషియో ఎంత అవుతుంది? 8:9 కదా. అనేది 3 ఇయర్స్కి అంటే 8 క్యూబ్ 9 క్యూబ్ అవుతుంది. 8 క్యూబ్ అంటే 512, 7 క్యూబ్ అంటే 729. రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? నియర్లీ 217 అంతా వస్తుంది అనుకుంటా. అంతే కదా. ఇక్కడ ఒక 29, అదొక 27 అంటే 217 అంతే కదా. సో ఇప్పుడు ఆడు ఏమి ఇచ్చాడు చూడండి డేటా. వాట్ వాజ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 4096? అంతే కదా. 4096 మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. ఇది 4096. ఇక్కడ ఇది పెద్ద వాల్యూస్ లాగా కనబడుతుంది కానీ ఖచ్చితంగా చూస్తే ఇది ఎంత తాలూకా మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ చూడండి చూడండి. 500 అనుకోండి. 500 ఇంటూ 8 చేస్తే 4000 అయిపోద్ది. ఇక్కడ 12 ఉంది. ఇంటూ 8 చేస్తే 12 8 96 కదా. సో 512 ఇంటూ 8. సో మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ తాలూకు పార్ట్స్ ఎన్ని? 217 ఇంటూ 8 కదా మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. ఎంత వస్తుంది? ఇది ఒక 200 అనుకోండి సపోజ్. 200 ఇంటూ 8 1600. ఇప్పుడు 17 ఎనిమిదిలో ఎంత వస్తుంది? 136 ఏనా? అంటే 1736 అంతే. లేదు మాకు ఇది కష్టం అవుతుంది అని అంటే 8 తాలూకా మల్టిప్లయింగ్ ఆప్షన్లో 8 డివిజిబిలిటీ రూల్ అయినా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. 8 డివిజిబిలిటీ రూల్స్ ఎక్కువ 2 ఉన్నాయా? యూనిట్ డిజిట్ చెక్ చేయి. 7 7 8 సార్ అంటే 6 రావాలి. 6 వచ్చిన ఆప్షన్ 8 ఉంది. 6 వచ్చిన ఆప్షన్స్ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. కానీ 6 మల్టిపుల్ ఇది ఒకటి అవుతుంది, ఇది ఒకటి అవుతుంది, ఇది అవ్వదు. అంటే ఈ రెండిట్లో ఉన్నది కనుక ఖచ్చితంగా మీరు ఆప్షన్స్కి వెళ్ళిపోవాలి. అంతే కదా. ప్రిన్సిపల్ ఏమో 512, 729 వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 217 పార్ట్స్. దీన్నే ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు? 4096 అంటే ఇంటూ 8 టైమ్స్. సో 217 ఇంటూ 8 చేసేస్తే అయిపోతుంది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సరే, ఈ క్వశ్చన్ మీరు చేయండి. సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ముందు పాజ్ పెట్టి వీడియో అనేది పాజ్ పెట్టి ట్రై చేయండి ముందు. మ్మ్. ఈ క్వశ్చన్ని రేషియో మెథడ్ చేస్తే కొద్ది కష్టం అవుతుందబ్బా, చెయ్యలేం కూడా. ఇప్పుడు చూద్దామా. ఓకే. ఏమన్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ సిఐకి అండ్ ఎస్ఐకి డేటా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 3 ఇయర్స్కి కదా. ఫర్ 3 ఇయర్స్ సిఐకి ఎస్ఐకి డిఫరెన్స్ ఏమో ఆ, ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అదే క్వశ్చన్. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 15,625. ఆర్ ఎంత ఇచ్చాడు? 12%. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 12%. దీన్ని ఇప్పుడు రేషియో కట్టుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్టే కింద పార్ట్స్ వస్తుంది. కానీ మనకి ఏంటన్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఐ ఫర్ 3 ఇయర్స్ అని అన్నాడు. అంతే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎఫెక్టివ్ రేట్ కట్టుకుంటాను. ఎఫెక్టివ్ రేటు ఎస్ఐ ఎంత అవుతుంది? 12 ఇంటూ 3 అంతే కదా. 12 ఇంటూ 3 కదా. నథింగ్ బట్ 36 కదా. నేను 3 ఇయర్స్కి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇచ్చి టీ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇయర్స్కి అనేటప్పుడు ఒక ఫార్ములా చెప్పాను. ముందు వీడియోలో ఉంటుంది, ఒక్కసారి మీరు అది చూడండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ బై 100. ఈ ఫార్ములా కొద్ది పెద్దదిలా కనబడుతుంది కానీ చాలా ఈజీ అబ్బా. ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ బై 100 ఇంటూ 100. ఇది ఒకటి వేరియేషన్ చూసుకోండి. ముందు మూడిట్లు కలిపేయాలి. ఈ మూడు కలిపితే ఎంత? ఫస్ట్ ఇయర్కి 12, సెకండ్ ఇయర్కి 12, థర్డ్ ఇయర్కి 12. సో ఇది 36 ప్లస్ 12 12 జార్ 144. అలాంటి 144లు ఎన్ని ఉంటాయి? ఇదొక 144, ఇదొక 144, ఇదొక 144.
మొత్తం ఎన్ని? 144 ఇంటూ 3 టైమ్సే కదా, బై 100 ప్లస్ ఇక్కడ 12 క్యూబ్ అంటే 1728 బై 100 ఇంటూ 100. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అని అంటే ఇది ప్లస్ ఇదే కదా. ఆల్రెడీ ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 36% ఉంది, ప్లస్ 36 కన్నా ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. సో ఆ రెండింటికి డిఫరెన్స్ అని అంటే అదే కదా. సో అది ఎంత అవుతుంది? 144 ఇంటూ 3 అంటే ఎంత వస్తుంది? 4.2 432 అనుకుంటా. 432 ఈజ్ నథింగ్ బట్ 4.32. 432/100 కదా, అవునా కదా? నెక్స్ట్ అదొకటి, ప్లస్ ఇది ఎంత ఉంది? 178/1728/10,000 అంటే 0.1728, అంతే కదా. నియర్లీ ఎంత వస్తుందండి? 4.4% కదా డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఐ ఫర్ 3 ఇయర్స్ అని అడిగితే. ఎస్ఐ ఆల్రెడీ 36%, 12% ఉంది, 3 ఇయర్స్ కన్నాడు కనుక 36%. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎఫెక్టివ్ రేట్ కట్టాలి కదా మనం 3 ఇయర్స్కి. సో 36% కామను, మూడిట్లు కలిపేస్తే 36%. నెక్స్ట్ ఏంటంటే ఒక రెండేసి కాంబినేషన్స్ చొప్పున మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. ఒక కాంబినేషన్ ఏమో 144 వస్తుంది. 144 ఇంటూ 3 ఈజ్ నథింగ్ బట్ 432. 432/100 4.32. నెక్స్ట్ 1728 అంటే 12 క్యూబ్/100 ఇంటూ 100. సో అదొక 0.1728, నథింగ్ బట్ నియర్లీ 4.4% కదా. 4.4% ఆఫ్ ఎంతలో కట్టాలి? ప్రిన్సిపల్లోనే కదా. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు మనకి? 156.25. అందులో 4.4% అంటే 4.5 కట్టేయండి. ఇప్పుడు 1% వాల్యూ ఎంతబ్బా? 1% ఏంటి, ఏం చెప్పాను? 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టేసి ఈ వాల్యూ తీసుకోవాలి. 1% వాల్యూ 156.25 కదా. ఇది ఇక్కడ డైరెక్ట్ సొల్యూషన్ రాస్తాను. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్ళొద్దు ఎందుకంటే మీకు డేటా ఇక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు 1% వాల్యూ 156.25, 4% అంటే ఇంటూ 4 చేసేయండి. అప్పుడు 156.25 కొద్దిగా కష్టం అవుతుంది అంటే 150 ఇంటూ 4 చేసేయండి, 600 కదా. ప్లస్ 6.25 ఇంటూ 4 కదా, 6.25 అంటే అదొక 24, ఇది ఒక 1, ఒక 25 అయింది. అంటే 4% వాల్యూ 625, ఇంకా 0.4%. 4 అంటే ఇది నియర్లీ 4 అంటే 4.5% వస్తుంది. ఎందుకంటే 4 9 కదా, ఇది 4 9 అంటే నియర్లీ 4.5% తీసుకోండి. ఓకే, అప్పుడు ఈజీ అవుతుంది. 0.5% అంటే మనకి 10%, 1% వాల్యూ 156.25. 1% అంటే అందులో హాఫే కదా, 150లో హాఫ్ ఎంత? 75. 6లో హాఫ్ అంటే 3 కదా. ఇప్పుడు ఇది ఎంత అయింది? 703. 703 అప్రాక్సిమేట్ వచ్చిందా లేదా? మనం ఎక్కడ అప్రాక్సిమేటే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మన 4.4928% రావాలి కరెక్ట్గా అయితే. కానీ నేను అవన్నీ తీసుకున్నాను, అప్రాక్సిమేట్ తీసుకుంటాను 4.5, అప్పుడు ఈజీ అయిపోతుంది కదా. ఓకే, చూడండి, దీన్ని రేషియో మెథడ్లో చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది, చేయలే. ఎఫెక్టివ్ రేట్ కట్టడం అనేది దీనికి ఈజీ. నేను డైరెక్ట్గా కట్టేస్తాను, ఎందుకంటే డైరెక్ట్గా 12 ఇంటూ 3 చేస్తే 36, 36కి ఈ 36 పోతుంది, మిగతాది 12 స్క్వేర్ ఇంటూ 3 చేసేస్తాను. 12 స్క్వేర్ ఇంటూ 3 చేస్తే నథింగ్ బట్ ఎంత వస్తుంది? 4.32. ఇది ఒక 0.1 సంథింగ్, నాట్ అంటే నియర్లీ 4.5%. 4.5% ఆఫ్ 156.25 అయిపోయిందా లేదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే, ఇక్కడేంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ ప్రిన్సిపల్ ఎట్ ద రేట్ ఆఫ్ 12.5% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇన్ థర్డ్ ఇయర్. ఈ టర్మినాలజీ చూడండి, ఈ టర్మినాలజీ చూడండి, ఈ టర్మినాలజీ నీకు చూసుకోకపోతే per annum ఈజ్ ఇన్ థర్డ్ ఇయర్, నాట్ 3 ఇయర్స్. ఇది ఒకసారి చూడండి, హైలైట్ చేస్తున్నా, ఇక్కడ హైలైట్ చేస్తున్నా చూడండి.
అది ఆ టర్మ్ మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఓకే, ఇప్పుడు చూడండి, థర్డ్ ఇయర్ అని అన్నాడు. దీన్ని రేషియో మెథడ్లో చేయొచ్చా? రేషియో మెథడ్లో చేస్తే థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి మనకు కొద్దిగా కష్టం అవుతుంది కదా. అప్పుడు ఏం చేస్తానంటే, మనకు బాక్స్ మెథడ్ ఉంది కదా. బాక్స్ మెథడ్లో ఏం చెప్పాను, ఉన్న ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 12.5% కదా. దీన్ని ఫ్రాక్షన్లో మారిస్తే 1/8. సో ఇక్కడ 3 ఇయర్స్ కదా ఇది. థర్డ్ ఇయర్ అని అంటే నథింగ్ బట్ థర్డ్ ఇయర్ అంటే 3 ఇయర్స్ వరకు క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అనే కదా అర్థం. సో దీన్ని 8 క్యూబ్ని ప్రిన్సిపల్ కింద అనుకుంటాను. ఎంత, 512ని ప్రిన్సిపల్ కింద అనుకున్నా. లెట్ అజ్యూమ్ ఇది ప్రిన్సిపల్. ఇప్పుడు చూడండి, బాక్సెస్ వేసుకుందాం, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సారీ, ఇది ఎందుకు వేస్తున్నా అంటే మీకు అర్థం కావడానికే వేస్తున్నా. చాలామంది అడిగారు కలర్స్ కూడా వాడండి అని ముందు దీంట్లో, అందుకే వాడుతున్నాను. నాకు కొద్దిగా అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కామన్గా ఉన్న ఏరియా ఇది. అంటే ఈ 3 బాక్సులు, కాలం 1 అనేది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కామన్గా ఉన్న ఏరియా ఇది. సో ఇప్పుడు 512ని మనం ఎజ్యూమ్ చేసుకున్నాం కదా. 512 ఎజ్యూమ్ చేసుకుంటే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 512, సారీ 512, అంతే కదా. ఇప్పుడు ఈ 512 మీద 1/8 కట్టండి. 1/8 అంటే ఎంత వస్తుంది, ఇది 64 కదా, ఇక్కడ కూడా 64 కదా, ఇది కూడా 64 కదా. దీని నుంచి అగైన్ ఇక్కడికి 1/8 కట్టండి. 1/8 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ ఒక 8 కదా, ఇక్కడ కూడా 8 + 8 కదా. ఎందుకు 8 + 8, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 8, 1/8, ఇక్కడ నుంచి ఇది ఒకటి 1/8, అందుకే 8 + 8. ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ ఇది 1/8. 1/8 అంటే ఎంత, ఇది 1 కదా. సో ఇప్పుడు థర్డ్ ఇయర్లో వచ్చిన వాల్యూస్ ఎంత, 64 + 16 అంటే 80, 80 + 1 అంటే 81 వచ్చింది. 81 పార్ట్స్ థర్డ్ ఇయర్ కానీ అన్నాడు కదా, మనకు వచ్చిందేమో 81 పార్ట్స్, అది ఇచ్చిందేమో 1215, అంతే కదా. ప్రిన్సిపల్ ఎంత అన్నాడు, ప్రిన్సిపల్ ఎన్ని పార్ట్స్ తీసుకున్నాం మనం, 512 పార్ట్స్. ఎంత ఈజీగా ఉందా లేదా. సో ఇప్పుడు 512/81 ఇంటూ 1215, 9 9 9 ఎంత, 1 ఇది 31 అంటే 3 27, 45 అంటే 5. సో అగైన్ మళ్ళీ 9 చేతి కొట్టండి, 9 1 45 అంటే 915 సార్. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెర్ యానమ్ ఫైండ్ ద ప్రిన్సిపల్ అంటే 512 కదా మనకు వచ్చింది, 81 45 సరిపోయింది. సో ఇప్పుడు 512 ఇంటూ 15 ఎంత వస్తుందబ్బా, 7 ఎందుకంటే 7680,
చేయండి, క్యాలిక్యులేట్ చేయండి. 10 టైమ్స్ 5120 వస్తుంది 10 టైమ్స్ కడితే. ఇంకా 5 టైమ్స్ అంటే ఇందులో హాఫే కదా. 5000లో హాఫ్ తీసుకుంటున్నాను నేను, 2500. 120లో హాఫ్ ఎంత, 60. కట్టండి, అయిపోయింది. అవునా కదా. ఈ మెథడ్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. దీన్ని స్కిప్ చేస్తే చాలా చాలా ఇబ్బందులు పడతారు. చూడండి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక్కసారి పాయింటర్ తీసుకుంటున్నా. ఇక్కడ ప్రిన్సిపల్ని 512 కింద ఎజ్యూమ్ చేసుకున్నాను. 512 కింద ఎజ్యూమ్ చేసుకున్నాను కనుక ఆ 512 మీద 1/8 కట్టాను. 1/8 ఈజ్ నథింగ్ బట్ 12.5% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 1/8 కడితే 512 మీద 1/8 కడితే 64 వచ్చింది. నెక్స్ట్ అదే 64 అనేది కాంపౌండెంట్ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్లో 3 ఇయర్స్కి కామనే కదా. అందుకే ఆ 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ముందేసేసాను. 64 64 64. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కదా మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. ఫస్ట్ ఇయర్లో 64 వచ్చింది కనుక దాని మీద అగైన్ మళ్ళీ 1/8 కట్టాను, అది 1/8. నెక్స్ట్ ఈ బాక్స్ని ఎలా ఫిల్ చేయాలంటే ఈ 64 మీద ఒక 1/8, ఈ 64 మీద ఒక 1/8 అంటే 8+8. అప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ మళ్ళీ ఇంకొక థర్డ్ కాలంలో ఈ ఆల్రెడీ 8 వచ్చింది కదా, దీని మీద ఒక 1/8 కట్టాలి, అప్పుడు ఇది 1 వచ్చింది. సో థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు కనుక 64 ప్లస్ 16 ప్లస్ 1 ఎంత అయింది, 81. 81 పార్ట్స్ 1215 అయితే 512 పార్ట్స్ ఎంత, 512/81 ఇంటూ 1215 చేయండి, వచ్చేస్తుంది. అనా కదా. అది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ టైమర్ పెడతాను, చేయండి, ఈజీగా అర్థమవుతుంది. Difference between compound interest and simple interest for the second year and same for the third year. అంటే డిఫరెన్స్ బిట్వీన్ సిఐకిని ఎస్ఐకిని ఫర్ ద సెకండ్ ఇయర్ ఎంత ఇచ్చాడు. డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఏ ఫర్ ద సెకండ్ ఇయర్ 3600 కదా. సేమ్ ఫర్ ద థర్డ్ ఇయర్, సిఐ థర్డ్ ఇయర్ అన్నాడు. థర్డ్ ఇయర్ ఎంత అయింది, 7740 అంతే కదా. ఇప్పుడు ఏమడిగాడు, క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ వాజ్ ద సమ్. ఇది అసలు చూడండి ఎంత ఈజీగా వస్తుందో. డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఏ ఫర్ 2 ఇయర్స్ అని అంటే ఏం బాక్సులు. ముందు నేను ఇది కాపీ చేస్తాను, ఒక్క నిమిషం. ఇదే కదా. ఇది కొద్దిగా స్టైలిష్ యూస్ చేయడం నాకు కొద్దిగా కష్టం అవుతుంది. ఏం కా మీరు కొద్దిగా ఓపిక పెట్టుకుని వినండి. సేమ్ ఇదే నేను బాక్సెస్ తీసుకుంటున్నా. చండాలంగా వచ్చింది. వెయిట్, ఒక పని చేద్దాం. ఇక్కడ తీసుకుంటున్నా, ఇక్కడ చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఐ. సిఐకి ఎస్ఐకి 2 ఇయర్స్కి ఎంత ఇచ్చాడు, 3600. 3 ఇయర్స్కి అయితే థర్డ్ ఇయర్ ఇది సెకండ్ ఇయర్కి డిఫరెన్స్ ఇచ్చాడు. థర్డ్ ఇయర్కి ఎంత ఇచ్చాడు, 7740 ఇచ్చాడు. సో ఇప్పుడు సిఐకి ఎస్ఐకిని ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్. డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఐ ఫర్ సెకండ్ ఇయర్ అని అంటే ఏంటి, ఈ యారోకి ఎదురుగా ఉన్నది ఇది ఎస్ఐ, ఈ రెండు కలిపితే సిఏ కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ అని అడిగితే ఈ బాక్సే కదా. ఈ బాక్స్ ఎంత ఇచ్చాడు, 3600. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొక బాక్స్ వస్తుంది కదా, 3 ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాడు.
సో ఇది 3600 వచ్చిందంటే ఇది ఎంత వస్తుంది? 7200 కదా, దీనికి డబుల్ అవుతుందా లేదా? ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 3600, ఇక్కడ నుంచి ఒక 3600. ఇక్కడ ఇక్కడ చూడండి క్వశ్చన్లో థర్డ్ ఇయర్ డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ అంటే, ఎస్ఐ అంటే ఈ బాక్స్, సిఐ అంటే ఈ మూడు బాక్సులు, ఈ మూడు బాక్సులకి డిఫరెన్స్ అని అంటే ఈ బాక్సే కదా. సో ఆల్రెడీ మనకి 7200 అయిపోయింది, ఇంకా మిగిలింది ఎంత? 540. ఇందులో నుంచి 7200 తీయండి అబ్బా. 540, ఇట్ ఈస్ ద డిఫరెన్స్. ఈ 540 ఎలా వస్తుంది? దీని మీద అసలు ఆర్ పర్సెంటేజే కదా 540. సో ఈ ఆర్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది? 10% 360. ఇంకా 360లో హాఫ్ 180, 360కి 180 కలిపితే 540. సో అంటే నథింగ్ బట్ 15%. అంటే ఇది ఇక్కడ యారో అలా వస్తుంది చూడండి, ప్రిన్సిపల్ మీద 10%, 15% కడితే ఈ వాల్యూ వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి 15% కడితే ఈ బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ వాల్యూ 3600 కదా. సో పి ఇంటూ 15% అంటే 15/100, 15/100 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 3600 కదా. సో ఇప్పుడు చూడండి, 5 మూడుల 520, 5 3 జర్ అండ్ 520 జర్. సో ఈ 3 ఇంటూ 3 9, 9 4 జర్. ఇది ఒక 4 ఉంది, ఇది ఒక 2 ఉంది, 2 ఉంది, అంటే 8 కదా. సారీ 16 అబ్బా, 16,000. ఎందుకంటే ఇక్కడ ఒక 2 జీరోస్, ఇదొక జీరో, ఇదొక జీరో, మొత్తం అవుతుంది 40 అవుతుంది. ఓకేనా? ఒకసారి చూడండి ఆన్సర్ వచ్చిందా లేదా. 1,60,000 వచ్చిందా లేదా 4 జీరోస్. నేను జీరోస్తో నాకు సంబంధం లేదబ్బా, స్టార్టింగ్ నాకు 16 వచ్చింది కదా, ఆ 16 నేను డైరెక్ట్ చూసి ఆప్షన్స్లో 8 ఉందో వేసేస్తాను. ఓకేనా? ఈ బాక్స్ మెథడ్ నేర్చుకోకపోతే మాత్రం ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ టు డూ దిస్ ప్రాబ్లం. థర్డ్ ఇయర్ డిఫరెన్స్ టర్మినాలజీ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏమన్నాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years. 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years, నాట్ సెకండ్ ఇయర్. 832. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద సేమ్ సమ్ ఆఫ్ మనీ, సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఎంత అయింది? 800 అట. అయితే డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద 3 years ఎంత అని అడిగాడు. ఓకేనా? సేమ్ అబ్బా, ఇది కూడా సేమ్ ఈ బాక్స్ మెథడ్ వేసుకుంటే మీకు చాలా 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 ఈజీగా అయిపోతాయి క్వశ్చన్స్. చూడండి, ఇది 400 అన్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అని అంటే ఇక్కడ ఇది ఈక్వల్, ఇది ఈక్వల్గానే వస్తుంది కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు కదా, అంటే ఇది 400, ఇది 400 కదా. ఇది ఈ మూడు బాక్సులు, ఈ కాలం 1 అనేది ఎస్ఐ కదా చెప్పుకున్నాక. సో ఇప్పుడు సిఐ ఫర్ 2 years అని అంటే ఎంత అయింది? 832. అంటే 2 years అని అంటే ఈ రో ప్లస్ ఈ రో ఎదురుగా ఈ రెండిటి సమ్ కదా 832 రావాలి. ఆల్రెడీ ఇక్కడ 400, ఇది ఒక 400, అంటే ఇప్పుడు రిమైనింగ్ ఎంత అవ్వాలి? ఇది 32 కదా, అవునా కదా. సో అప్పుడు ఇది 32 అంటే ఈ బాక్స్ ఎంత అవుతుంది? 64 కదా. ఇది ఒక్కటే ఎందుకు ఫిల్ చేస్తున్నాడు, ఏమి అడిగాడు క్వశ్చన్? డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఐ ఫర్ 3 years అని అన్నాడు. 3 yearsకి డిఫరెన్స్ అని అంటే ఈ మూడు బాక్సులే కదబ్బా. ఎస్. సో ఇది 62, సారీ 32, ఇది ఒక 64. ఈ బాక్స్ని ఫిల్ చేయాలి. ఈ బాక్స్ని ఫిల్ చేయాలంటే దీని మీద ఎంత పర్సెంటేజో మనం క్యాలిక్యులేట్ చేయాలి. నేనేమంటానంటే ఈ రెండు కలపండి, ఎంత వచ్చింది? 96 వచ్చింది కదా. 96 కన్నా కొద్దిగా ఎక్కువ ఉండాలి సమ్. ఉన్న ఆప్షన్ ఏంటి? ఇది ఒకటే. ఎందుకు ఎక్కువ ఉండాలి అంటే 400 మీద 32 అంటే ఎంత పర్సెంటేజ్? నియర్లీ 8% కదా.
సో 32 మీద 8% వాల్యూ కడితే ఎంత వస్తుంది? నియర్లీ ఎంత వస్తుంది? 2.56 ఎంత వస్తుంది? సో 92.96కి 2.56 కలిపితే 98.56 కదా. ఈ వాల్యూ ఎక్కువ ఇప్పుడు చాలా తక్కువే వస్తుంది. సో ఈ రెండు కలుపుకొని దానికన్నా కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు ఉన్న ఆప్షన్ ఏంటో చెక్ చేసుకొని వేసేయచ్చు. ఓకేనా? లేదు అంటే దీన్ని ఫార్ములాస్ గిర్ములాస్ వాడుకుంటే చాలా ఇబ్బంది పడతారు. నా మాట విని ఇది నేర్చుకోండి. ఓకే, క్వశ్చన్ అర్థమైందని అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు చూడండి. హ్మ్. ఇది మీరే చేయండి అబ్బా. చేయండి, పాజ్ చేసి ట్రై చేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, రేషియో ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఏమో 3.64 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year 1 అని అన్నాడు. ఈ పాయింట్స్ తీసేస్తాను నేను. సారీ, 364 100 కదా, ఎందుకంటే ఇక్కడ 2 places పాయింట్ ఉంది కదా. 100 చేత మల్టిప్లై చేస్తే ఇక్కడ పాయింట్ పోతుంది, ఇక్కడ 100 యాడ్ అవుతుంది. ఇక్కడ ఏంటి, ఇది 1 year సింపుల్ ఇంట్రెస్ట్, ఇదేమో 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. రేషియో అదేంటేంటి ఎలిమెంట్స్ ఇచ్చాడు చూసుకోండి. ఇది 1 year కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది 1 year కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 100. సో ఈ మొత్తం ఈ 3 బాక్సుల్లోని 100 కదా వస్తుంది, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు. సో ఇక్కడ 364 అనేది 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు కదా. ఇప్పుడు ఈ అంటే 300 అయిపోయింది, ఇంకా ఎంత మనం అడ్జస్ట్ చేయాలి? 64ని ఈ 3 బాక్సెస్లోని అడ్జస్ట్ చేయాలి. అదే కదా మన కాన్సెప్ట్. సో ఇప్పుడు మనకి హింట్ లేదు, అప్పుడు ఏం చేస్తావు? ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోతే ఈజీగా అయిపోద్ది. 100% మీద 15% ఎంత వస్తుంది అంటే ఇది ఒక 15, నెక్స్ట్ ఇది డబుల్ అవుతుంది అంటే 30. 15 + 35 కలిపితే ఎంత? 45. మనం 64 అడ్జస్ట్ చేయాలి అంటే 15 మీద ఎంత పర్సెంటేజ్ చాలా ఎక్కువైపోతుంది కదా. సో ఇది ఆప్షన్ కాదు. సో మనకి 15% అనే ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. 15% కావట్లేదు అని అన్నప్పుడు 10%ని అసలు నువ్వు చెక్ చేయకూడదబ్బా. నెక్స్ట్ 20% చెక్ చేయండి. ఇక్కడ చూడండి, 20% చెక్ చేస్తే 100లో 20% ఎంత అవుతుంది? 20 కదా. సో ఇది ఎంత అవుతుంది? 20 + 20 ఎందుకు అని అడిగితే దీని మీద ఒక 20%, ఈ 100 మీద ఒక 20%, 40 అయిపోయింది. ఇంకా ఎంత? 4 కదా, అవునా కదా. సో 20 మీద 20%, 4 సరిపోయిందా లేదా? సో అంటే మనం తీసుకున్న వాల్యూస్ కరెక్టే. ఆప్షన్ 20% ఇది రైట్ ఆన్సర్. లేదు ఇది తెలియలేదా అని అంటే ఎంతో ఎగ్జామ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బాక్స్లో మనం 20 తీసుకుంటే నెక్స్ట్ కింద 40 అవ్వాలి. అప్పుడు దీని మీద ఇంకా మిగతా ఇంకా ఎంత అడ్జస్ట్ చేయాలి? 4నే కదా అడ్జస్ట్ చేయాలి. అప్పుడు సరిపోతుందా లేదా? అదే కానీ మీరు ఇక్కడ 15 తీసుకున్నారనుకోండి, 30 అవుతుంది కింద. ఇంకా ఎంత అడ్జస్ట్ చేయాలి? 45 పోతే ఇంకా ఇదొక 19 అడ్జస్ట్ చేయాలి. 15 మీద ఎంతైనా కడితే 19 ఎక్కడైనా వస్తుందా? ఇది కాదు. అలా అడ్జస్ట్ చేసుకోండి, ఈ మెథడ్ ఈజీ అవుతుంది. ఓకే, సో ఇవబ్బా క్వశ్చన్స్. ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ చూసి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు నచ్చితేనే. నేను చెప్పే మెథడ్స్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది ఎప్పుడు మనతోనే మనం ఒక్కలమే నేర్చుకోవాలని ఎప్పుడు ఉండొద్దు. ఓకే, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్ నేను ఎక్కువ వాడుతున్నాను. డివిజిబిలిటీ రూల్స్, అసలు డివిజిబిలిటీ రూల్స్ ఒకటి, అప్రాక్సిమేషన్ అనేది ఇంకొకటి.
సెకండ్ కాన్సెప్ట్. నెక్స్ట్ థర్డ్ది ఏంటి? డిజిటల్ సమ్, డిజిటల్ సమ్ అండ్ యూనిట్ డిజిట్ మెథడ్. ఈ 4 లేకుండా మీరు అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళకూడదబ్బా. ఈ 4 కాన్సెప్ట్లు నేర్చుకోవాలి మీరు. ఓకే, ఈ 4 కాన్సెప్ట్ల గురించి ఒక్కొక్క దాని మీద చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ who are preparing for a competitive exams. Okay, thank you and thank you so much.